అందరికీ నమస్కారం. ఇది మీ వేణు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు అంటే అంబేద్కర్ గారు నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఇనీషియల్గా అంటే నేను హై స్కూల్ చదివేటప్పుడు కానీ తర్వాత కాలేజీ రోజుల్లో కానీ అంబేద్కర్ గారిని కొంచెం ద్వేషించేవాడిని. ఎందుకు అంటే మేము చాలా పేదరికం నుంచి వచ్చిన కుటుంబము. సో మాకు కాలేజీ ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు లేని రోజులు ఉన్నాయి. మేము ఓసీకి సంబంధించిన వాళ్ళం కనుక మాకు ఫీజులు పుస్తకాలు ఇవన్నీ మేమే కొనుక్కోవాల్సి ఉండేది. తర్వాత గవర్నమెంట్ కాలేజీ అడ్మిషన్స్లో కూడా మేబీ బహుశా రిజర్వేషన్ విధానం ఉండటం వల్ల అడ్మిషన్స్లో మాకు కొన్ని యావరేజ్ స్టూడెంట్వి. సో మాకు సీటు దొరకడం కూడా కొంచెం కష్టంగా ఉండేది గవర్నమెంట్ కాలేజ్లో కూడా 1990s. అలాంటి సందర్భాల్లో పక్కన వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చినా సరే వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తున్నారు ఉచితంగా, మాకెందుకు సదుపాయాలు కల్పించడం లేదు అన్నప్పుడు చాలామంది పక్కన ఉన్న వాళ్ళు కానీ మాతోటి వాళ్ళు చెప్పేది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే ఈ దుస్థితి వచ్చింది, మళ్ళాంటి వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్పేవాళ్ళు. కానీ వన్స్ అంటే అప్పుడు మనకి నా వయసు వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ సరిగా లేదనే చెప్పాలి. నేను ఒప్పుకుంటాను. అది కూడా ఆలోచన విధానం సరిగ్గా ఉండేది కాదు, మనకి పరిజ్ఞానం సరిగా ఉండేది కాదు, లోతైన పరిజ్ఞానం. తర్వాత ఎంసీఏ చదివేటప్పుడు కూడా ఇదే బాధపడేవాడిని. మేము ఎందుకు ఫీజు కట్టాలి, పక్కన వాళ్ళు డబ్బులు ఉన్నా సరే వాళ్ళు ఎందుకు ఫీజు కట్టకుండా సదుపాయాలు కల్పిస్తుంది గవర్నమెంట్ అని ఆ విధంగా కూడా కొంచెం ద్వేషభావంతో ఉండేవాడిని అంబేద్కర్ మీద. కానీ వన్స్ మనకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, మైండ్ మెచ్యూరిటీ, పరిస్థితుల మీద అవగాహన వచ్చిన తర్వాత ఆయన చేసింది అక్షరాల సత్యమే. అంటే ఆయన రూపొందించిన విధానాల్లో ఏ విధమైన లోపము లేదు అనే అవగాహనకి రాగలిగాం. అండ్ ఇప్పుడైతే నేను ఖచ్చితంగా ఒకటే చెప్తాను, ఎవరు నా సలహా అడిగినా అంబేద్కర్ గారిని ద్వేషించే వాళ్ళు ఎవరు ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకు అంటే ఆ రోజుల్లో ఆయన పరిస్థితులకు తగ్గట్టుగా రాజ్యాంగ పీఠికలో కొన్ని వర్గాలకి కొన్ని సదుపాయాలు కల్పించి ఉండకపోతే ఈరోజు భారతదేశం ముక్కలైపోయేది. ఖచ్చితంగా నేను చెప్పగలను ఆ విషయం. ఎందుకు అంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి 1940s కానీ 1930s కానీ వర్ణ వివక్ష ఉండేది, అంటరానితనం ఉండేది, అణగారిన వర్గాలని చాలా తక్కువగా చూసేవాళ్ళు, వాళ్ళు చాలా బాధలు పడేవాళ్ళు. అలాంటి పరిస్థితులన్నీ ఆయన స్వయంగా అనుభవించాడు కనుక ఆయనకి ఆ బాధ ఏంటో తెలుసు. అందుకే ఆ వర్గాల కోసం స్వయంగా ఆయన రాజ్యాంగంలో కొన్ని సదుపాయాలను కల్పించాడు. ఆ సదుపాయాల వల్లనే మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామని నేను బలంగా నమ్ముతాను. ఎందుకు అంటే ఆ రోజు సమాన హక్కులు కానీ ప్రత్యేకమైన రిజర్వేషన్స్ కానీ వాళ్ళకి కల్పించి ఉండకపోతే, అండ్ ప్రత్యేక చట్టాలు కూడా వాళ్ళ కోసం కల్పించి ఉండకపోతే ఖచ్చితంగా దేశ ముక్కలుగా విడిపోయేది. వివిధ వర్గాల ప్రజలతో వివిధ స్టేట్స్ గానో లేకపోతే ఇంకో విధంగానో ఘర్షణ పడుతూనే ఉండేవాళ్ళు. ఆయన రూపొందించిన చట్టాల వల్లనే సమానత్వం గురించి ప్రజలకు అవగాహన వచ్చింది. ఈరోజు మనం ఒక్క చదువు ఉంటే చాలు, ఏ విధమైన సదుపాయాలనైనా సరే మనం సంపాదించుకోగలుగుతాం, సమాన హక్కుల్ని మనం పొందగలుగుతాం అనేది ఆయన ద్వారానే. అంటే ఆయనతో పాటు చాలామంది కృషి చేశారు. ఆయన కృషి అనేది ముఖ్యమైన భాగం అని నేను నమ్ముతాను. అంబేద్కర్ గారు చాలా వర్గాలకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఇప్పుడున్న పిల్లలకి ఈ విషయాలన్నీ తెలిసి ఉండకపోవచ్చు. అఫ్కోర్స్ నాలాగే చాలామంది అంబేద్కర్ని ద్వేషిస్తూ ఉండవచ్చు పరిస్థితులను బట్టి. కానీ లోతైన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆయన్ని అభినందిస్తారు. ఇప్పుడు చాలామంది పిల్లలకి అంబేద్కర్ గురించి తెలియదు. ఆయన ఒక భారత రాజ్యాంగాన్ని నిర్మించిన వాడిగానే తెలుసు కానీ రచించిన వాళ్ళుగా, అందులో భాగస్థుడిగా, కానీ మిగతా విషయాలు ఏవి అంతగా తెలియదు. ఈవెన్ మా పిల్లలకు కూడా అంబేద్కర్ గురించి పెద్ద లోతైన పరిజ్ఞానం అయితే ఉందని నేను అనుకోవట్లేదు. అందుకే ఈరోజు పిల్లలకి అంబేద్కర్ గారి గురించి తెలియాలి. చాలామంది తప్పుగా భావిస్తున్నారు అంబేద్కర్ గారి విధానాలు కానీ అంబేద్కర్ అనుసరించిన మార్గాలు కానీ. అలాంటి వాళ్ళు కొంచెమైనా విశ్లేషణ చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇలాంటి మహానుభావుల గురించి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దయచేసి ఈ వీడియోలో నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే అన్యదా భావించకుండా నన్ను క్షమిస్తారని భావిస్తున్నాను.
ఏమన్నా తప్పులు ఉంటే మీరు నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అంబేద్కర్ గారి గురించి కొంచెం తెలియజెప్పాలనే ఉద్దేశంతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్నాను. అంబేద్కర్ గారు పుట్టినప్పుడు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో పుట్టారు. వాళ్ళ నాన్నగారు అప్పుడు బ్రిటిష్ దాంట్లో సైన్యాధికారిగా పనిచేసేవాళ్ళు. ఆయన అత్యున్నతమైన సైనిక పదవిలోనే కొనసాగేవారు. అంబేద్కర్ గారు 14వ సంతానం. ఆ రోజుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు, మనకు తెలుసు. 14వ సంతానంగా పుట్టారు. వాళ్ళ ఇంటి పేరు అప్పుడు సక్పాల్ అని ఉండేది. అంబేద్కర్ గారు చదువుకునేటప్పుడే ఆయన గురువు గారు అయినటువంటి ఒక బ్రాహ్మణ గురువు గారు అంబేద్కర్ యొక్క పరిజ్ఞానాన్ని మెచ్చుకొని వాళ్ళ ఇంటి పేరుని వాళ్ళ ఇంటి పేరు అంబేద్కర్గా ఉండేది, బ్రాహ్మణ జాతికి సంబంధించి. ఆ అంబేద్కర్ని ఇక్కడ ఇతనికి ఫస్ట్ పేరు, ఈయన పేరు భీమ్రావ్. ఆయన ఇంటి పేరుగా అంబేద్కర్ని బహుకరించారు. ఆయన ఉపాధ్యాయులు, బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన వాళ్ళు. తర్వాత 1907లో ఆయన మెట్రికులేషన్ కంప్లీట్ చేశారు. 1912లో ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో పట్టా పొందారు ముంబైలోనే. తర్వాత బరోడా మహారాజా సంస్థానంలో వాళ్ళ నాన్నగారు పనిచేసేవారు. ఆయన ఇచ్చిన స్కాలర్షిప్తోనే 1915లో యుఎస్లో కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ అండ్ 1917లో పిహెచ్డిని కంప్లీట్ చేశారు ఆయన. అలాగే తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పట్టా పొందారు. అలాగే లా కూడా కంప్లీట్ చేశారు ఆయన, బారిస్టర్ అంటారు అప్పుడు. 1923లో లండన్లో నుంచి బారిస్టర్ని కంప్లీట్ చేశారు. 1924 నుంచి ఆయన హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ని కొనసాగించారు. అలాగే 1917లో పిహెచ్డి కంప్లీట్ అయిపోయిన తర్వాత 1917లోనే ఆయన బరోడా సంస్థానంలోనే ఒక పదవిని స్వీకరించారు మిలిటరీ దాంట్లో. కానీ ఆయన ఆ పదవిలో ఎమడలేకపోయారు. అక్కడున్న అంటరానితనాన్ని కానీ విపక్షను కానీ తట్టుకోలేక ఆయన రాజీనామా చేసి బయటికి వచ్చారు. అలాగే 1918 నుంచి 20 వరకు కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేశారు. అలాగే 1928లో న్యాయ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు. 1918లో ప్రొఫెసర్గా చేసినప్పుడు ఆయన కామర్స్ అండ్ ఎకనామిక్స్లో ఉండేది. 1928లో లా కాలేజీలో ప్రొఫెసర్గా చేశారు. అలాగే 35లో అదే కాలేజీకి ప్రిన్సిపల్గా కూడా ప్రమోషన్ పొందారు. ఇలా వివిధ రంగాల్లో ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు, ప్రొఫెసర్గా, అలాగే ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, ఈరోజు అంబేద్కర్ గారిని తొలనాడే వాళ్ళు కానీ, మనసులో ద్వేషభావాన్ని పెంపొందించుకునే వాళ్ళు కానీ, ఎందుకు ఆయన ఇలాంటి సపరేటు రైట్స్ కొంతమంది కట్టబెట్టారు అనుకునే వాళ్ళకి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఆ రోజుల్లో 1900 స్టార్టింగ్ నుంచి కూడా మన భారతీయ సంస్కృతిలో అంటరానితనం కానీ కుల వివక్ష కానీ చాలా ఎక్కువగా ఉండేది. కొన్ని వర్గాల ప్రజల్ని దేవాలయాలకి అనుమతించేవాళ్ళు కాదు. అంబేద్కర్ గారు హిందూ మతంలోనే జన్మించారు. కానీ హిందూ మతంలో కూడా రకరకాల పేర్లతో రకరకాల కులాలతో ప్రజలను విభజించి పాలించేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు నేర్పింది కొంత అయితే, మన వాళ్ళు పురాతనమైన వాళ్ళు కూడా కొంతమంది ప్రజల్ని వివిధ వర్గాలుగా విభజించి పాలించడం మొదలుపెట్టారు. ఆ విభజన రేఖల వల్లనే వర్ణ వివక్ష కానీ కుల వివక్ష కానీ ఎక్కువగా ఉండేది. కోర్స్ అంబేద్కర్ గారు చదువుకునే రోజుల్లో సంస్కృతం నేర్చుకోవాలనుకునేవాళ్ళు. కానీ సంస్కృతం కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే నేర్చుకునే ఫెసిలిటీ ఉండేది స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ. సో అంబేద్కర్ ఆ సంస్కృతాన్ని నేర్చుకోవడానికి అర్హుడు కాదు అని చెప్పడం వల్ల ఆయన పర్షియన్ లాంగ్వేజ్ కింద ఎంచుకున్నారు. ఇలా ఆయన చాలా రకాలుగా వర్ణ వివక్షను ఎదుర్కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మంచినీళ్ళని అందరు పిల్లలతో కలిసి ఒకే చోట మంచినీళ్ళు తాగే ఫెసిలిటీ ఉండేది కాదు. మనకు తెలుసు అప్పుడు కుండలు వాడేవాళ్ళు. ఆ కుండలో నీళ్లను కూడా వీళ్ళు ముట్టుకోవడానికి ఉండేది కాదు ఒక వర్గానికి చెందిన ప్రజలు. అలాగే ఎవరైనా వాచ్మెన్ వచ్చి ఆ స్కూల్లో పనిచేసే వాళ్ళు వచ్చి ఒక చెంబుతో దోసిళ్లలో పోస్తే తాగే ఇది ఉండేది. ఒకవేళ ఆ వాచ్మెన్ రాకపోతే ఒక్కో రోజు అంబేద్కర్ గారికి కూడా ఇది స్వీయ అనుభవాలు ఇవన్నీ. ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మంచినీళ్ళు తాగటానికి వీలు లేని పరిస్థితులను కూడా అనుభవించారు. అలాగే స్కూల్స్ ఉన్నా సరే
స్కూల్లో కూర్చోడానికి అందరితో కలిసి కూర్చునే ఫెసిలిటీ కూడా ఉండేది కాదు. ఎక్కడో దూరంగా వీళ్ళని కూర్చోబెట్టేవాళ్ళు అంబేద్కర్ని. అందుకే ఆయన ఈ వివక్షలన్నిటినీ రూపుమాపాలి, అందరికీ సమాన హక్కులు ఉండాలి, అప్పుడే మనుషుల్లో సమానత్వం వస్తుంది. సమానత్వం లేకపోతే రాజకీయంగా కానీ అధికారికంగా కానీ ఎన్ని ప్రయోజనాలు కల్పించినా మనుషుల్లో సమానత్వం లేకపోతే అది నిష్ప్రయోజనం అని తర్వాత కూడా ఆయన చాలాసార్లు చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాతే ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో వీటన్నిటినీ రూపుమాపాల్సిందే, అందరికీ సమాన హక్కులు రావాల్సిందే అని చెప్పి కొన్ని వర్గాలకి కొన్ని రకమైన ప్రయోజనాలు చేకూర్చారు. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి చిన్నపిల్లలకి వాళ్ళ పరిజ్ఞానం ఉండకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా విడమరిచి చెప్పాల్సిందే పిల్లలకి. ఎవరైతే ద్వేషంతో మాట్లాడుతున్నారో వాళ్ళకి వివరించి చెప్పండి, ఈ పరిస్థితుల్లో సమాన హక్కులు కల్పించబడ్డాయి, ఇదే ఆ ప్రత్యేకమైన హక్కులు లేకుండా ఉంటే ఈరోజు మనం ఇంత ఉన్నతంగా అభివృద్ధి చెందేవాళ్ళం కాదు అనేది నా భావన కూడా. అందుకే అంబేద్కర్ని ద్వేషించేవాళ్ళు ఒకసారి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి, అంబేద్కరు 41 నుంచి 45 వరకు అనుకుంటాను ఆయన కార్మిక శాఖ మంత్రిగా చేశారు కేంద్ర ప్రభుత్వంలో. 42 నుంచి 46 వరకు వైస్రాయ్ కింద పాలన జరిగేది బ్రిటిష్ వారి కాలంలో. ఆ రోజుల్లో ఆయన కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అండ్ ఆయన తెచ్చిన సంస్కరణల వల్లనే కార్మికుల పని గంటలు 14 గంటలు ఉన్నాయి. అప్పుడు ఆయన సంస్కరణల వల్లనే 14 నుంచి 8కి తగ్గించబడ్డాయి. అలాగే మహిళలకు ప్రత్యేక ప్రసూతి సెలవులు కూడా ఆయన కాలంలోనే కల్పించారు. అలాగే కనీస వేతన చట్టం అనేది ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. మీరు ఆలోచించండి, ఈ చట్టాలన్నీ లేకపోతే మన పరిస్థితులు ఎలాగుండాయి. ఆ రోజుల్లోనే ఆయన ఇలాంటి సంస్కరణకు కేంద్ర బిందువు అయ్యారు. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రచించడానికి ముసాయిదా పీఠిక కావాల్సి వచ్చినప్పుడు ఆ పీఠానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలోనే భారత రాజ్యాంగ పీఠిక తయారు చేయబడింది. చాలామంది మిగతా సభ్యులు కూడా కాంట్రిబ్యూషన్ ఉంది, కాకపోతే ఈయన అధ్యక్షులుగా ఉండి దాన్ని సక్రమంగా పూర్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. అలాగే 1947 నుంచి 51 వరకు కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు ఆయన దాంట్లో చాలా సంస్కరణలు తీసుకురాగలిగారు న్యాయశాస్త్రంలో కూడా. అలాగే కొన్ని విభేదాల వల్ల, అప్పటి కేంద్ర చట్టాల్లో వచ్చిన కొన్ని అభిప్రాయ విభేదాల వల్ల ఆయన కేంద్ర మంత్రిగా రిజైన్ చేశారు. తర్వాత 1952 నుండి 56 వరకు, అంటే ఆయన చనిపోయే రోజు వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అలాగే ఆయన బారిస్టర్గా చాలా కేసులు వాదించారు. ఆయన కేసులన్నీ కూడా అణగారిన వర్గాల ప్రయోజనాల కోసమే ఫీజులు తీసుకోకుండా వాదించిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్తారు. అండ్ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, మీ పిల్లలకు కానీ మీ పక్కన ఉండేవాళ్ళు ఎవరైనా సరే అంబేద్కర్ గారి గురించి తెలియకుండా మాట్లాడితే ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి చెప్పండి. సమాన హక్కు, ఆయన ఏ రోజు కూడా ఒక వర్గాన్ని కానీ ప్రత్యేకంగా ద్వేషించిందేమీ లేదు. కాకపోతే ఆ మత విధానాలని ఆయన ద్వేషించారు. ఏ మతం అయితే సమానత్వానికి అంగీకరించదో, ఏ మతం అయితే వర్ణ వివక్షని పాటిస్తుందో అలాంటి విధానాలని ఆయన వ్యతిరేకించారు. కానీ ప్రత్యేకంగా ఒక మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ ఆయన ఏ రోజు వ్యతిరేకించలేదు. ఆయన అందుకే చెప్తారు, ఎక్కడైతే సమానత్వం వస్తుందో అక్కడే నువ్వు ఏ విధమైన ప్రయోజనాలు చేకూర్చినా విలువ ఉంటుంది, కానీ సమానత్వం లేకుండా నువ్వు రాజకీయంగా కానీ ప్రత్యేకంగా కానీ వాళ్ళకి ఎన్ని హక్కులు ఇచ్చినా దానికి విలువ ఉండదు అని చెప్పేవాళ్ళు. అలాగే అంబేద్కర్ కోట్స్ మీరు చదవండి, దాంట్లో ఆయన లోతైన భావన మీకు అర్థమవుతుంది. ఇది వీడియో ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది అంబేద్కర్ గారి గురించి. సో నా వరకు వస్తే అంబేద్కర్ గారిని ద్వేషించే మనిషి దగ్గర నుంచి ఈరోజు నేను అంబేద్కర్ని అమితంగా అభిమానించే మనిషిగా మాత్రం చేంజ్ అయ్యాననే చెప్తాను. ఇందులో నేను ఎలాంటి సిగ్గు ఎలాంటి మొహమాటాలు నాకు లేవు. నేను అంబేద్కర్ గారి భావజాలాన్ని గట్టిగా నమ్ముతాను. అఫ్కోర్స్ ఒక మనిషి చెప్పిన దాంట్లో అన్నీ మనకు నచ్చకపోవచ్చు, కానీ చాలా వరకు ఆయన చెప్పిన భావనలను నేను స్వీకరిస్తానికి రెడీగా ఉంటాను. అలాగే ఫాలో అవటానికి కూడా ట్రై చేస్తాను. అంబేద్కర్ గారు ఏ సమానత్వం కోసం అయితే పోరాడారో దాన్ని ఈరోజు మనం మొత్తం సాధించామని చెప్పట్లేదు.
కానీ కొంతవరకు సాధించగలిగాం. ఆయన అనుకున్న సమానత్వం సాధించడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. కాకపోతే పరిస్థితులకు తగ్గట్టుగా నువ్వు పోరాడే విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ రోజులు పరిస్థితులకు తగ్గట్టుగా ఆయన పోరాడాడు, ఆయనకు చేతనైనంత. ఈరోజు చట్టాలను అనుసరించి ఈరోజు పరిస్థితులకు తగ్గట్టుగా శాంతియుతమైన పోరాట మార్గంలో ఆయన అనుకున్న సమానత్వాన్ని ఖచ్చితంగా మనం అందుకుంటామని భావిస్తున్నాను. దీని మీద మీ కామెంట్స్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ.